నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఉదయం ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్లో మార్నింగ్ వాకర్స్తో కలిసి వాకింగ్ చేస్తున్న ఆయన ఎమ్మెల్సీ ఓటు అభ్యర్థించారు. జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇవ్వలేదని రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే ప్రజల తరపున పోరాడతానని హామీ ఇచ్చారు. మీరే వస్తున్నారు నేను కాదు వాళ్ళ పరిచయం చేయాలలేదే ప్రశ్నతో పాటు పరిష్కారం చెప్పాలి, పరిష్కారంతో పాటు ప్రజాసేవలో మునిగి తేలాలి. నేను అటువంటి వాడిని. నా ప్రశ్న ప్రజల కోసం తప్ప పైసల కోసం కాదు. నా పోరాటం ఒక పరిష్కారం కోసం తప్ప పైత్యం కోసం కాదు. నా ఆరాటం ఒక ఆశయం కోసం తప్ప ఆదాయం కోసం కాదు. నా మాట ఒక విజన్ కోసం తప్ప వ్యూస్ కోసం కాదు. ఫేస్బుక్లో, యూట్యూబ్లో లైక్ల కోసమో, కామెంట్ల కోసమో, షేర్ల కోసమో రాజకీయాలు చేసేటువంటి వాళ్ళం కాదు. మేము ప్రజల కష్ట సుఖాలను షేర్ చేసుకొని వాళ్ళ అభిమానాన్ని చూరగొని తెలంగాణను ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళం. అందుకోసం రాజకీయం చేసేటువంటి వాళ్ళం. కాబట్టి తేడా చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో 27వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించండి. మీ ఆశీస్సులు తెలియజేయండి. సీరియల్ నెంబర్ 3లో నా పేరు ఉంటుంది, ఏనుగుల రాకేష్ రెడ్డి అని. దాని పక్కన బాక్స్లో 1 అనేటువంటి సంఖ్య వేసి దయచేసి నన్ను ఆశీర్వదించండి. మిర్యాలగూడలో చాలా అభివృద్ధి జరిగింది. ఇంకా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. నాకు ఒక అవకాశం ఇస్తే తప్పకుండా మిర్యాలగూడ అభివృద్ధిలో నేను సైతం పాలు పంచుకుంటా. ఆ మిగిలిపోయినటువంటి పనుల్లో కొన్ని కనుక మేము పూర్తి చేస్తాము. తప్పకుండా ఇక్కడ గ్రంథాలయం కానీ, ఇక్కడ ఇంకా ఇతరత్ర నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఈ గ్రౌండ్లో ఉన్నటువంటి జిమ్ సంబంధించినటువంటి పరికరాలు కానీ, వీటన్నిటి విషయంలో తప్పకుండా మేము చొరవ తీసుకుంటాం. మిర్యాలగూడ పట్టణాన్ని, నగరాన్ని మరింత ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.